అలాగే ఒకటి ఎలా చెప్తాడండి, ఇదే మాటలు కిరణ్ ఏ మాటలు అయితే మాట్లాడాడో అవే మాటలు గతంలో వైసీపీ కూడా మాట్లాడింది. కానీ బోత్ ఆర్ నాట్ సేమ్. బాలయ్య బాబు డైలీ చెప్తున్నాను నేను. మేము తీసుకున్న చర్యలు తీసుకున్నాం, మేము చేయాల్సినంత చేసాం. కానీ బోత్ ఆర్ నాట్ సేమ్ అండి. ఎలా నాట్ సేమో చూపిస్తాను రండి. వైఎస్ఆర్సీపీ తరఫున ఇవే మాటలు మాజీ ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద వీళ్ళు నలుగురు మాట్లాడారు. వల్లభనేని వంశీ, దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు. ఇప్పుడు అవే మాటల్ని ఐటీడీపీ కార్యకర్త అని చెప్పబడుతున్న కిరణే కదా, కిరణ్ మాట్లాడాడు. సేమ్ అవే మాటలు, ఏం తేడా లేదు. కానీ ఇతను ఏమైందండి, ఇతను ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు. యూట్యూబ్ ఛానల్ మాట్లాడిన వెంటనే దాన్ని వాళ్ళు డిలీట్ చేస్తారు. ఈ లోపల వైసీపీ సోషల్ మీడియా తీసుకుని అదేదో పెద్ద గొప్ప ఘనకార్యం అన్నట్టు భారత ఉద్యమంకి అవమానం కదా మాటలు. నేను మాట్లాడినప్పుడు కూడా మాట్లాడి వినిపించలేదు, ఇప్పుడు కూడా వినిపించదలుచుకోలేదు. అలాంటివి ఏమైనా ఉంటే అంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. అదేదో పెద్ద ఘనకార్యంలాగా, అదేదో పెద్ద బంగారంలాగా వైసీపీ సోషల్ మీడియా మొత్తం నెత్తినెట్టుకుని ఊరేగుతుంది. ఊరేగితే పోయేది మన భారతం పరువే. ఏమంటే వెంటనే డిలీట్ చేస్తాడు. వెంటనే మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాడు. ఆయన క్షమించలేదు తెలుగుదేశం పార్టీ, అది వేరే విషయం. నన్ను క్షమించమ్మా, నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తున్నాను భారతమ్మ అని అతను క్షమాపణ చెప్పాడు. అయినా కూడా అతన్ని పార్టీని సస్పెండ్ చేసాం, అయినా కూడా అతని మీద కేసు పెట్టాం, అయినా కూడా అతన్ని జైలుకి పంపించాం. అంటే వీళ్ళు నలుగురు సాధారణ కార్యకర్తలు కాదు. వీడు వయసు చిన్నది వయసు. అది కూడా ఆ యూట్యూబ్ ఛానల్లో అవతలోడు ప్రశ్న అడిగాడు, ఇలాగా పోలీసుల్ని గుడ్లోడు తీసుకొడతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి అనే దాని క్రమంలో ఇతను నోరు జారేశాడు. అయినా క్షమించదగ్గ మాటలైతే కాదయ్యి. దాన్ని ఎవ్వడూ యాక్సెప్ట్ చేయట్లేదు, ఎవడూ సపోర్ట్ చేయం కూడా. అయితే మరి వీళ్ళు మాట్లాడిన దానికి అలాగే ఏమన్నా ఫ్లోలో మాట్లాడారా? కంగారు లేదో అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడారా? లేదు. పైగా వీళ్ళు ఏమన్నా కుర్రోళ్ళ? రోజా గారు ఎప్పుడే ఎవరన్నా తిట్టారు, గాడికి వచ్చినంత వయసు వచ్చిందని. రోజా గారు తిట్టి చెప్తున్నాను, నేను ఇంకెవరిని తిడదలుచుకోలేదు. ఎందుకంటే అందరూ ఓడిపోయి ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు తిట్టి ఏంటి ఉపయోగం? ఏమంటే వల్లభనేని వంశీకి 50 పైన ఉంటుంది వయసు, దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి 50 పైన ఉంటుంది, కొడాలి నాని గారికి 50 పైన ఉంటుంది, అంబటి రాంబాబు గారికి 60 పైన 70 పైన ఉంటుంది. ఇంత వయసులో వీళ్ళు వల్లభనేని వంశీ అనే వ్యక్తి అతని ఆఫీసులో కూర్చుని ఒక తప్పుడు మాటను క్రియేట్ చేశాడు. ఈరోజు కిరణ్ ఏదైతే మాట మాట్లాడాడో భారతమ్మని గురించి, అదే మాట వల్లభనేని వంశీ అతని ఆఫీసులో కూర్చుని సేమ్ అదే అర్థంతో మాట మాట్లాడాడు. అతను ఆఫీసులో కూర్చొని మాడితే దాన్ని ఇది సాక్షి మీడియా మొత్తం వైరల్ చేసింది ఫస్ట్. ఆ సెకండ్ స్టెప్గా అంబటి రాంబాబు ఏ కారణం లేకుండా, ఎవరో అన్నాడు, అంబటి రాంబాబు ఇంత వయసు వచ్చింది కదా నీకు ఇదేం పని అయ్యా అన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరో. ఆ మాటకి ఈ మాటకి ఏమైనా సంబంధం ఉందండి అసలు? కానీ అంబటి రాంబాబు అసెంబ్లీ సాక్షిగా అన్నాడు అన్నమాట. ఏమండి ఈ కుర్రోడు ఎక్కడో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో ఎవరో అడిగిన ప్రశ్నకి అన్నాడు, దానికే అంత పనిష్మెంట్ తీసుకున్నాడు. అసెంబ్లీ సాక్షిగా, దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా ఒక మంత్రి, బాధ్యత కలిగిన మంత్రి, 60-70 సంవత్సరాల కిందకు వచ్చిన మంత్రి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడాడు. ఆ రోజు మాట్లాడితే కొడాలి నాని సపోర్ట్ చేశాడు, అతను మంత్రి. అప్పుడే అదే అసెంబ్లీలో దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే ఇక డైరెక్ట్ దాని అర్థం పుట్టుక గురించి ప్రశ్న అడుగుతూ, అది ఎవరిని? గౌరవ స్పీకర్ని ఒక ఎమ్మెల్యే అడగాల్సిన ప్రశ్నలు ఆ నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి గురించి, నియోజకవర్గానికి జరుగుతున్న నష్టాల గురించి, రాష్ట్రంలో ప్రజలు పడుతున్న బాధల గురించి అడగాల్సింది ఒక బాధ్యత గల ఎమ్మెల్యే అని దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి పుట్టుకల గురించి అడుగుతున్నాడు. సిగ్గుందా లేదా మీ బతుక్కి? మీరు మళ్ళీ వాళ్ళ మీడియా ముందుకు వస్తారా? మీరు మళ్ళీ ఇది తెలుగుదేశం పార్టీ మీద బురదంటించాలని ట్రై చేస్తారా? ఇందులో ఏ ఒక్కడైనా క్షమాపణ చెప్పాడా? ఏ ఒక్కడన్నా ఇతను చెప్పినట్టున్నాళ్ళండి. ఈ ముగ్గురు చెప్పారా క్షమాపణ? వాళ్ళు పార్టీ ఏమైనా సస్పెండ్ చేశారా? వీళ్ళ మీద కేసు అయిందా? ఎవడైనా జైలుకి పంపించారా? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సాధారణ కార్యకర్త ఫ్లోలో అన్నా సరే మహిళకి తెలుగుదేశం పార్టీ ఇచ్చే గౌరవం అది. శత్రువు బారినైనా సరే సొంత అక్కలాగా చెల్లిలాగా చూసే ఆ వాల్యూస్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి కాదు, తెలుగుదేశం కార్యకర్తలందరికీ ఉంది. కాబట్టి కార్యకర్తను కూడా జైలుకి పంపించడం జరిగింది. ఏ మొహాలు పెట్టుకుని మీరు మాట్లాడతారు ఈ విషయంలో? ఏ మొహాలు పెట్టుకుని మీరు వచ్చి తెలుగుదేశం పార్టీని మీరు ప్రశ్నిస్తారు? ఒక్కడి మీద కూడా చర్యలు లేవు. పైగా ఇదంతా ప్రీ ప్లాన్డ్, ఏదో ఫ్లోలో కోపంలో అనేసిన మాట కాదు.
ముందు ఒకడు దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు, దాన్ని ఇంకొకడు అసెంబ్లీలో లేవనెత్తాడు, దానికి మరొక ఇద్దరు సపోర్ట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి రానివ్వకుండా ఒక పకడ్బందీ ప్రణాళికతో అమ్మలాంటి ఒక మహిళని అవమానించిన దుర్మార్గుల మూర్ఖులకి ఏ విధమైన చర్యలు తీసుకొని మీరు ఈ రోజున 24 గంటలు కాదు 12 గంటలు తిరగకుండా అతను తీసుకెళ్లి జైల్లో పడేసిన తెలుగుదేశం పార్టీని అడుగుతారా? తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తారా? కడుపుకు అన్నం తిన్నారు, గడ్డి తిన్నారని అడుగుతున్నాను నేను. అడేటి ఓ తెగ పరిగెడతాడేటి పోలీస్ జీప్ వెనకతల ఎవడో గోరంట్ల మాధవ్ అన్నవాడు కమెడియన్. ఎలా బాబు ఎక్కడ పరిగెడుతున్నారా? మేము కూడా అలా పరిగెట్టించాలంటే నిన్నెంత పరిగెట్టించాలరా? మహిళ నీ దగ్గరికి సహాయానికి వచ్చిన మహిళకి మొత్తం గొడ్లిపి చూపించిన ఘోరమైన వ్యక్తివు నువ్వు ఈవేళ వచ్చి భారతమ్మ గారు పరువు నిలబెట్టావు, నువ్వు పరిగెడతావా? ఇంకో మాట కూడా అర్థం చేసుకోండి అందరూ. అతను పరిగెట్టింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సాటిస్ఫై చేయడానికే. ఎందుకంటే 2019లో టీడీపీని తిడితే సీట్ ఇచ్చాడు, ఎంపీ సీటు. మరి 2019 24లో అతను సీట్ ఇవ్వలేదు, ఇటు బుద్ధి తెలిసి. ఇప్పుడు మళ్ళీ 2029కి ఉన్న సీట్ కావాలంటే ఇప్పుడు మనం ఏదైనా పెర్ఫార్మెన్స్ చూపించాలని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు గోరంట్ల మాధవ్. అలాంటి కమెడియన్ మనం ఏం పట్టించుకోవాల్సిన పని లేదండి. అయితే ఈ 2 సంఘటనల్లో మాటలు ఒకటే, కానీ సంఘటనలు ఒకటి కాదండి. ఇక్కడ మాట్లాడిన వాళ్ళు వేరు, ఇప్పటికీ క్షమాపణ లేదు, ఇప్పటికీ బయట తిరుగుతూనే ఉన్నాయి. కానీ అతను మాట్లాడింది డిలీట్ చేశాడు, క్షమాపణ చెప్పాడు, సస్పెన్షన్ గురయ్యాడు, కేసు జైలు. మరి ఈయన కొట్టడానికి మరి గోరంట్ల గారు పరిగెడుతున్నాడు అంటే మరి ఎవడో బోరుగట్టు గన్ను. మీకు ఇంకో విషయం తెలుసా? గవర్నమెంట్ మారిన వెంటనే, తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ వచ్చిన వెంటనే తెలుగుదేశం కార్యకర్తలు కొంతమంది కోపంగా వల్లభనేని వంశీ ఆఫీస్ మీదకి వెళ్ళారు. ఆ రోజున పోలీసులు పంపించి పోలీసులు సెక్యూరిటీ ఇచ్చి ఆఫీస్ బదులు కొట్టించవచ్చు, వల్లభనేని వంశీని కూడా కొట్టించవచ్చు మా పార్టీ అనుకుంటే. కానీ ఏం జరిగింది ఆ రోజు? పార్టీ కార్యకర్తల మీద లాఠీచార్జ్ జరిగింది. పార్టీ కార్యకర్తల మీద లాఠీచార్జ్ జరిగి ఎవరు ఇలాంటి దాడులు పాల్పడడానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు గారి నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్ వచ్చింది. అదే పరిస్థితుల్లో మీరుంటే, మా గవర్నమెంట్లో ఉంటేనే కార్యకర్త మీదకి వెళ్ళి కొట్టేయడానికి ప్రయత్నం తప్పే చేసి ఉండొచ్చు. కొట్టాక నీకెవడిచ్చాడు గోరెంట్లా? నువ్వు ఒక పోలీస్ అధికారి కదా, నీకు చట్టం తెలుసు కదా. ఒక మనిషిని డైరెక్ట్గా కొట్టా ఎవడిచ్చాడు నీకు? అలా కొట్టాలనుకుని ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా బయలుదేరితే ఉంటారా మీరు ఎవరైనా రోడ్డు మీద? ఇదండి జరిగిన విషయం. అనుకుంటున్నారు మనోళ్ళు అటు ఇటు ఇదైపోతుంది, 2 ఒకటేనేమో, అప్పుడు వాళ్ళు అన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు అన్నారు అనేసి, లేదా అన్నాలని అనిపించారు. అలాగే అతను అనిపించుంటే ఈవేళ అతను సస్పెండ్ చేసినందుకు జైల్లో పెట్టినందుకు ఊరుకుంటాడా? మీరే అనమన్నారు కదండి, రివర్స్ అవడా? వైసీపీ నుంచి మాట్లాడే వాళ్ళకి చెప్తున్నానండి నేను. ఇంకోటి ఏదో అన్నాడు లోకేష్ గారిని ఏదో అన్నాడు, మగవాళ్ళకి బావ కాదు, ఆడవాళ్ళకి అన్న కాదు, మీకెందుకు సెక్యూరిటీ అని మాట్లాడుతున్నాడు కమెడియన్. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా థ్రెట్ ఉందట, అందుకనే నీకు Z+ కావాలట. ఏం థ్రెట్ ఉందిరా బాబు? జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన ఒక దాడి చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిందని మీరు చెప్పిన కోడికత్తి డ్రామా అని తెలిసిపోయింది. మొన్న ఎలక్షన్లో గులకరాయి డ్రామా అది తెలిసిపోయింది. ఇంకెలా ఉంది థ్రెట్ ఆయనకి? చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో మావోయిస్టులు దాడి జరిగింది, బాంబు ల్యాండ్ మైన్ పెడితే పేలితే కారు ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ కారులో ఉన్నాడు ఆయన, కారుతో పాటు ఎగిరి మళ్ళీ కారుతో పాటు కింద పడ్డాడు, ఒళ్ళంతా రక్తసిక్తమైన గాయాలు. మావోయిస్ట్ థ్రెట్ అది, అందుకు ఆయనకి Z+ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం థ్రెట్ ఉందో బాబు అలాగా? లోకేష్ గారికి ఏముందని అడుగుతున్నావు? రాళ్ళు నీకు కడుపుకు అన్నం తిన్నా గడ్డి తిన్నా నాకు తెలీదు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎన్ని దాడులు జరిగారు ఆయన మీద? భీమవరంలో అలాంటి దాడి జరిగింది, రాళ్ల దాడి. కోడిగుడ్లు ఇసిరేవాడు ఒకడు, రాళ్ళు ఇసిరేవాడు ఒకడు, సంపుదామని వచ్చేవాడు ఒకడు. అన్ని దాడులు ఆయన మీద జరిగితే ఆయనకి త్రట్లేదా? మీకు మీరుగా ఒక కోడికత్తో పడిపించుకుంటేనో, మీకు మీరుగా ఒక గులకరా, అది మరీ చిత్రం బాబు. గులకరా ఇలా ఇసిరితేనట శ్రీకృష్ణుడి ఆ సుదర్శన చక్రంలాగా ముందెళ్ళే ఎల్లంపల్లికి తగిలేసి, అక్కడి నుంచి అటుగా వయా జగన్మోహన్ రెడ్డికి తగిలేసి, అక్కడి నుంచి అది అటుపోయి మాయమైపోయింది, ఆవిడకి తెలియదు. అలా గులకరాయి కనపడలేదు ఆవిడకి. అది నిజంగా గులకరాయా లేకపోతే ఏలా గోకేసుకున్నారా ఎవరికి తెలియదు ఇప్పటికి. అలాంటి ఎన్నో రహస్యాలు మరుగున పడిపోయి నీకు సిగ్గు ఎక్కువ లేకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉంది, లోకేష్కి థ్రెట్ లేదని మాట్లాడుతున్నావు అంటే నీ పెర్ఫార్మెన్స్ బాగుంది. నెక్స్ట్ 29కి ఏ ఎమ్మెల్యే సీటు కోసం, ఎంపీ సీటు కోసం నువ్వు చేసే ప్రదర్శన బాగుందిరా అబ్బాయి, మెచ్చుకుంటున్నావు. కానీ నీ కామెడీ చూడలేక చచ్చిపోతున్నావు. ఆడవాళ్ళకి సంబంధించి ఏదైనా అంశాలు ఉంటే మీ పార్టీలో కొంచెం మంచి వాళ్ళు ఉన్నారు కదరా బాబు, ఆ మిథున్ రెడ్డి లాంటి వాడు,
లేకపోతే ఇంకొక శ్రీకాంత్ రెడ్డి లాంటి వాడినో అలాంటి వాళ్ళు పంపించి మాట్లాడించండి. వాళ్ళకైతే మీలాగా ఏ బ్యాటరీ మార్కులు పెద్దగా మహిళల పట్ల లేవు కాబట్టి ఒకవేళ అవినీతి కేసులు అయి ఉంటే ఉండొచ్చు. కానీ మహిళలతో ఇలాగా న్యూడ్ కాల్స్ మాట్లాడిన నీచమైన నీచ్ ఫెలోస్, లేదా మహిళలతో ఎంత ఏజ్ వచ్చినా సరే పులిహోర కలపటం, ఓన్లీ మసాజ్ ఒకటేనా లేకపోతే అన్నీనా? ఏ చెప్పులు ఇచ్చి కొట్టాలరా మిమ్మల్ని? మీరు వచ్చి భారతం గౌరవం నిలబెడతారా? మీలాంటి వాళ్ళు మాడితే ఆవిడ గౌరవం ఇంకా పడిపోతురా బాబు. పరిగెడేస్తున్నాడు కుర్రాడు ఆ కుర్రాన్ని కొట్టడానికి. వెళ్ళిపోయినట్టున్నాడు, మనోడిని వేసినట్టున్నాడు లోపల. మరి అరెస్ట్ అయ్యాడు, మరి రిమాండ్ ఎత్తా లేదు చూడాలి కోర్టు వారు. ఇదండి పరిస్థితి. ఉంటాను మరి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.